అమ్మ డిస్కో డాన్సర్ దమ్ముంటే మనగాని ముందుకు రావే బొమ్మే షాప గట్లా వచ్చినాక షాప్ ఎందుకు అవుతుంది బురదలో జాక్కుంటుంది అది పడ్డది 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 ఆగో ఎగురుతుంది అరే అరే చూడండి ఫ్రెండ్స్ మొన్న అయితే మేము గాలాలేసి కోడి పేగులు పెట్టి చేపలు పట్టేసాం చూశారు కదా ఇంకా మనం అంతకుముందు ఎలానో పట్టాం కదా చేపలు అంతకుముందు అయితే తోకలతోనైతే పట్టినాం తోపెంతో పట్టేశాము ఇప్పుడు మేము అయితే ఏమైందంటే నిన్న మా దోస్తుగాడు అయితే ఒక 2 కొర్ర మీన్లు అయితే పట్టుకొని అయితే వస్తుండు ఎక్కడ దొరికాయరా అంటే వాగులో దొరికాయని చెప్పాడు ఇప్పుడు కూడా మేము వాగులోకి వెళ్తున్నాం వాగులో అయితే ఇప్పుడు ఎండకు నీళ్ళని ఇనికి అక్కడ కొన్ని అయితే నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళలో అయితే కొర్ర మీన్లు మొట్టలు అలాగే మనకు రవ్వులు జల్లలు ఇట్లా రకరకాల అన్ని చేపలు అయితే దొరుకుతున్నాయట అందుకోసం అయితే మేము ఇవాళ ఎటు వెళ్తున్నాం వాగులోకి అంటే ఉసుక లోపడికా కాదు చేపలు పట్టడానికే రాలే వాగులకు చూడండి అలాగే ఈ రోజు అయితే మేమైతే ఇదెందుకు ఇదా చేపలు అడకేసుకోనా కాదు ఇట్లా జల్లు అంతేనా రింకు ఇదెందుకు ఇదెందుకు చేపలు చేపలు కూడా వేసుకునేది అందుకే ఓకే ఈ రోజు అయితే మేము స్పెషల్గా ఇగో తోపెల అంటే వల తీసుకెళ్తున్నాం ఈ తోపెంతో చేపలు అయితే పట్టేస్తాము చూడండి చిన్న అంతేకాకుండా ఎక్కడైనా నీళ్లు కొన్ని ఉండి అందులో చేపలు మాకు ఉన్నాయని కనబడ్డది అనుకో దీంతో నీళ్ళని బయట చల్లేసి చేపలు పట్టేస్తాం నేనైతే ఒక్కటి దొరుకుతాయి అనుకుంటున్నా ఒక్క చేప నేనైతే 5 మాను 5 అంటాడు కానీ ఏం చేపలు దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అనేది అయితే మాకు ఇప్పటి వరకు అయితే తెలియదు ఎందుకంటే వానికి అదృష్టం ఉండి దొరికాయి కావచ్చు మాకు అదృష్టం ఉందా లేదా అక్కడికి వెళ్ళి పడితే తెలుస్తుంది వాటర్ పట్టుకున్నాం ఎండ కొడుతుంది ఇప్పుడు ఎండలో అయితే వేట అయితే మొదలు పెట్టాలి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు మేము 2 కిలోమీటర్ల అయితే వెళ్ళాలి వాగులోకి వెళ్ళాలంటే వెళ్ళి మళ్ళీ అక్కడ వెతుక్కోవాలి మేము డైరెక్ట్ పోయి పట్టడానికి లేదు మేము చూడలేదు ఇంకా ఇంతవరకు పోయి డైరెక్ట్ దొరుకుతాయి 11 కట్నం పెడతాండా 11 రూపాయల కట్నం అయితే ఏం చేపలు దొరుకుతాయని తెలియదు రవ్వులు దొరుకుతాయా లేదా బొమ్మెలు దొరుకుతాయా లేకుంటే పెద్ద పెద్ద మార్పులు దొరుకుతాయా తిమింగలాలు దొరుకుతాయా లేకుంటే జల్లలు దొరుకుతాయా ఇంకా అవేంటి టూనా ఫిష్లు దొరుకుతాయా టూనా చూడండి అలాగే చేపలు పడదాం ఫస్ట్ అసలు ఇంకా బుడ్డ వర్గాలు దొరుకుతాయా లేదా నాగరాజ పాములు దొరుకుతాయా కప్పలు దొరుకుతాయా నేనైతే ఇదైతే తెచ్చుకుంటున్నాను ఇది ఏంటిది అనుకుంటున్నారా ఇది వచ్చేసి చెరుపతి లెమన్ జ్యూస్ అది వచ్చేసి నిమ్మకాయతో అయితే చేసింది ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి తాగడానికి అయితే తీసుకున్నాము ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడ పాములు కనబడతాయి కావచ్చు లేదా కప్పలు కనబడతాయి కావచ్చు చేపలు కనబడతాయి అసలు ఏం దొరకగానే ఇంటికి వస్తామో తెలియదు ఇప్పుడైతే వెళ్తాము చాలా కష్టం ఉంటుంది ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయని వాళ్ళు షేర్ చేయని వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియోలో అంటే ఎలా చేపలు పట్టామని మీకు అర్థమవుతుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకే ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం తాత అసలు చేపలు దొరుకుతాయా రింకు నువ్వు 11 చేపలు దొరుకుతాయి అన్నావు మళ్ళీ చేపలు దొరుకుతాయి అన్నాడు మళ్ళీ దొరుకుతాయి లెక్క పెట్టినా రింకు నువ్వు మళ్ళీ ఇప్పుడేమో దొరుకుతాయా అంటాను ఆడికి పోయినాక తెలుస్తుంది చేపలు పట్టడం అంటే అంత ఈజీ కాదు అక్కడ నీళ్లు చల్లి నెరిపడాలి ఇప్పుడు నీకు పాలు కావాలంటే పట్టాలి చేపల కూర పట్టినా తింటావు మరి మనకు చేపలు దొరుకుతాయి కదా దొరికితే మనం మంచిగా కాల్చుకుందామా నువ్వు తింటావా కాల్చుకున్నాయి కప్పలు కూడా తింటావా మరి అన్నీ తింటా అంటాను అసలు మనకి చేపలు పడతాయా ఏమో మరి ఇంతగానో కష్టపడిపోతాను చూద్దాం ఇక
అత్త ఇప్పుడు ఎండాకాలం కదా, బాగానే అయినాయి డాడీ. వాటిని చూస్తేనే నోరు ఊరుతుంది. తీసుకోవాలి మనం. పోసుకుంది నాన్నే ఒకరోజు వద్దాం మరి ముజగాయలకి. ఇక ఇంకా బాగానే ఇప్పుడు నువ్వే కుమారన్న ఎక్కేది. ఎక్కడ కాదు, మా దోస్తు ఉన్నాడు కదా గౌడ్ సాబ్, గౌడ్ సార్ దోస్తున్నాడు రమ్మన్నాం. రమ్మని ఏమంటే వేస్తాడు. వేసినాక మంచిగా తినొచ్చు. అయినాయి అసలు బాగానే ఉన్నాయి. రేపన్న ఎల్లుండని వద్దాం. ఓకేనా రింకు? రింకు చూసా ఎట్లున్నాయి నీళ్ళు. చేపలు చూసి చిన్న చేపలు బాగానే ఉరుకుతున్నాయి కదా. దొరుకుతలేవు డాడీ. ఇన్ని ఉంటాయి చూడు, పెద్ద చేపలు ఉంటాయి. అడుగు ఇల్లనే నా చేపలు పట్టేది. ఇంట్లో కాదు, అటు పోవాలి మనం. గిన్నె నీళ్ళు ఎక్కడి నుంచి చల్లుతాం? పెద్ద వరద వస్తుంది, మోటార్ పెట్టిన నీళ్ళు అడవాయి. చిన్న చిన్న చేపలు చూసినావా? ఏంటా రింకు? అయ్యో స్నానం తర్వాత చేసే పాటు ఇప్పుడే ఏగు. మన చేపలు పట్టుడు అయినాక లావు కిందికి జారుతుంది. మీది కనుకో, మీది కనుకో వెనక. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వాగులోకి అయితే వచ్చేసాం. మా వాగులో నుంచి అయితే ఇన్ని నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇందులో అయితే స్నానం చేయొచ్చు. మేమైతే ఫస్ట్ చేపలు అయితే పడతాము. పట్టిన తర్వాత అయితే స్నానం అయితే చేస్తాం. మనకు కావాల్సిన మడగైతే చూసుకోవాలా, అంటే చిన్నది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్న చిన్న అనేది అటైతే పోయి వెతకాలి. ఓకే లెట్స్ గో. షూర్ రింకు, చిన్న చేపలు ఎన్ని ఉన్నాయో? చిన్న చేపలు ఎన్ని ఉన్నాయో? వీటిని పట్టుకోవచ్చు మనం. పట్టుకోవచ్చు, కానీ నువ్వు వీటిని ఏం చేస్తావు? అబ్బా గాల్లో తేలినట్టుంది, ఎండ బాగా కొట్టుతుంది, కానీ చెమటలు రింకుకు చాలా వస్తున్నాయి. కానీ రింకు నీళ్ళలో తడిసి చల్లగున్నాడే. ఆగో మడుగు గుడ్డ మడుగు, చిన్న మడుగు ఇది. కొన్ని నీళ్ళు ఉన్నాయి. దీన్ని ఏముంటాయి? ఇటువంటి దాంట్లో ఉంటాయా? ఏముంటాయి? ఆల్రెడీ కొంగలో ఇల్లెందుకు ఒకసారి అయితే కొంగలో పిట్టలో పాములో తినిపోతాయి చేపలు ఉన్నా కానీ. ఈ నీళ్ళలో ఏముంటాయి? మనం చలి చూద్దాం పట్టురి. అయితే ఇది మీరిద్దరు చల్లచ్చు. మనం ఇక్కడ ఉండు చల్లుతారు రాలే చల్లురి. గా గిన్నె నీళ్ళు రాలేనా గడి చాలు. వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ పక్క పెట్టు. కొన్ని అని ఉన్నాయి, కొంచెం దూరం చాలు. స్పీడ్ చాలు. అటో కాలు ఇటో కాలు. రైట్ అట్లే చాలు. ఓ రింకు ఇటు నువ్వు ఇటు అనేది దోశతో చాలు. ఇట్లా దోశతో చాలు. గట్ల ఏయ్, 2 చేతులు చాలు అన్న. దిగు గిట్లా దోశ పట్టు. గట్ల ఏయ్. గిన్నె చేపలను పురుగులన్నీ ఉంటాయో ఉండేవి ఇలా. ఏం చేపలు ఉన్నాయి? పట్టుకోవే డాడీ. ఏయ్ అమ్మా సత్తాను కదా రింకో. దూరం పోయి నీళ్ళు మళ్ళీ ఇళ్ళగా వస్తాయి. కొన్ని బకెట్ నీళ్ళు ఉన్నాయి, మేము కొన్ని ఎక్కువ నీళ్ళు ఉన్నాయి చల్లుతాం. చాలు ఇక గిన్నె నీళ్ళే ఉన్నాయి. ఏమైతే కనబడుతుందో చేపలు ఇలా. అరే మరి వాడెక్కడ పట్టుకొచ్చిండు చేపలు? మొస ఘోరంగా వస్తుంది డాడీ. మరి ఉత్తగా మేము చిన్నప్పుడు మస్తు వచ్చినాం మరి చేపలు. ఇట్లా చాలు గిడిదాలు. నడుతానే ఒక్క చేప కనబడుతుంది. అమ్మా రైటే పెద్దది. నాయన చెప్పలేడు. పెద్దది పెద్దది బొమ్మే. ఇంకొక నీళ్ళు నీళ్ళు అగ్గో పట్టు మన పట్టు గిన్నె గిన్నె. అరే బకెట. అరే మీకు ఎప్పుడు ట్రైనింగ్ అయితే పట్టుడు గిట్లా పట్టుకోరాదా? ఇగో
ఫ్రెండ్స్ మాకైతే ఫస్ట్ బొమ్మ బలం బాగుంది ఈ బొమ్మకి వచ్చేసి చూడండి. అసలు దొరికాయి అనుకున్నా కానీ ఇంత చిన్న మడుగులో అయితే ఇంత పెద్ద బొమ్మే దొరికింది. పాము లాగానైతే ఉంది. ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఓకే ఫస్ట్ అయితే ఒక చేప దొరికింది. చాలా ఆనందంగా అయితే ఉంది. ఈ రోజు అయితే చేపలు దొరుకుతాయి అయితే అనుకుంటున్నా. ఇంకా వెతుకుతావు ఏమైనా చేపలు ఉన్నాయా అనేది. చాలు నీళ్ళు ఇళ్ళ పోయి కొన్ని చచ్చిపోతుంది. కుమారన్న చేపలు దొరకాయేమో. అన్నది నిజమే మనం. అబ్బా మనం అసలు మనం చెప్పకుంటే ఇది పట్టకుండా పోయినాం అనుకో పదం అయిపో. ఇంత పెద్ద చేప ఇట్లా పట్టు పునుకు మనం పట్టుపో ట్రైనింగ్ మీకు పట్టు మంచిగానే ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. ఫ్రెండ్స్ మళ్ళీ ఒక బొమ్మ అయితే దొరికింది చూడండి. చిన్ననైతే ఉంది బొమ్మ పిల్లనైతే చూడండి. చాలా ఒక్కలకైతే కూరకైతే అయిపోయింది. ఇప్పటికైతే మంచిగా దొరుకుతారా చేపలు. మనం గ్రేట్ మనం ఏవాటి మనకు మంచిగా 2 చేపలు అయితే దొరికాయి. అసలు ఇక ఆడు చెప్పింది నిజమేరా. అయితే ఇక మనం చిన్న మడుగులు కూడా ఇసిపెట్టద్దు. ఇక జరుగు నేను పడతా అంట ఇటు. ఇట్లా మొత్తం ఇట్లా లేపాలి. వీటి కింద పడుకుంటాయి చేపలు. అయిపోయినాయి. ఇట్లా నీళ్ళు మొత్తం చల్లి కడల పొంటి ఇట్లా చూసినాం అనుకో వీటి కింద ఏం లేవు, పురుగులే ఉన్నాయి. పురుగు చూడండి ఇగ్గో చూసిరా పండుకుంటాయి. ఇప్పుడు ఇందులో 2 దొరికినాయి, అయిపోయినాయి. ఇప్పుడు మనం వేరే మడుగు ఇలా చేపలు ఉన్నాయి ఏదో పెద్ద తెలిసినట్టు. నిజమే మనం నువ్వు చెప్పింది నిజమే. ఇక వేరే కాడికి పోదాం పా. నువ్వు అది పట్టుకుంటావా పా. ఇంకొక మడుగు చూద్దాం అటు పోయి. రింకు చేపలు 2 లేస్తలేవా నీకు? ఇంకా నయ్యం అవిటి ఏ కొంగలు పాములు తినలేదు, మంచిగా ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి మస్తు పానంతో. నెక్స్ట్ చిన్న మడుగులు చూడాలి మనం. డాడీ ఇంకొన్ని రోజులైతే ఆ చేపలు కథం అయ్యేటి. కొన్ని రోజులకి 2 రోజులు అయితే నీళ్ళు ఒడిచిపోవు పాపం. వీటిని ఏం తిన్నావు ఇక బరువు అవుతుందా డాడీ? ఇక్కడ మడుగు ఉందా? ఉంటే పడదాం. ఇలా నీళ్ళు బాగానే ఉన్నాయి కదా. అంటే బాగానే ఉంటాయి డాడీ. ఇంకా చిన్న మడుగునే 2 దొరికినాయి అంటే ఇంట్లో గింత పెద్ద ఉన్నది నాకు తెలిసే దొరకాలి ఇందులో. డాడీ నేను చల్లుతానే. కాకపోతే బాగా లోతు ఉంటది కావచ్చు నాకు తెలిసి. తోపెంతో పడదాం ఇలా. ఈ లోతే ఉంటది. ఒకసారి దిగి చూస్తా ఎంత లోతు ఉందో. గింత లోతున్నది. గింత లోతున్నది. నీళ్ళు కొడతాయి ఇవి ఒడవయి. తోపెంతో పట్టాలి. సరే కుమారన్న ఏది అబ్బా. అరే ఇక్కడ ఒకటి ఉందిగా. వా ఈ రెండింటిని మనం పట్టుకుంటే మనకి ఇవాళ కూర అయినట్టు నాకు తెలిసి. ఇది ఎంత లోతుందో చూద్దాం. నేనే చూస్తున్నా. అబ్బో ఇది బాగా ఏం లేదు. అగో చేపలు ఉన్నట్టే ఉన్నాయి కదా. ఉంటాయి ఎగురుతున్నాయి. కానీ ఇది బాగా లోతు లేదు. అదే బాగా లోతుంది. నాకు తెలిసి చేపలు అల్లనే ఎక్కువ ఉంటాయి. నాసు ఎక్కువ ఏరేద్దాం మొత్తం. ఎందుకంటే మనం చలినా కూడా ఏర్పడతాయి చేపలు. నాసు మొత్తం ఏరేసి చల్లడు మొదలు పెడదాం. ఫస్ట్ అయితే తోపిన పెడదాం పాన్లో వాళ్ళతో దాన్ని పట్టేసి చూద్దాం. పట్టే ఫస్ట్ నాసు ఏరే అలాగు. నాసు ఏరేద్దామా? ఏరేద్దాం.
నాసు అంత బా, లోతు బాగున్నది. ముళ్ళు ఇట్లున్నా గట్టి కాదు. నాసు మొత్తం తీయాలి ఇట్లా చెట్లు మనకు చేపలు ఉన్నాయి లేని కనబడుతుంది. టోపెన కూడా మంచిగా మనకు ఎక్కడ ఇరుక్కోకుండా వస్తుంది. నాసు బాగానే ఉంది డాడీ. ఆయన తీరిగా అవి రెండు ఇగో రింకు ఇగో. అమ్మ డాడీ బాగానే లోతుంది. ఇగో క్లియర్ అయిపోయింది ఇప్పుడు నాసు. ఇప్పుడు నాసు క్లియర్ అయిపోయింది. మనం చేపలు చూసుకోవాలి కదా తోపలాటి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అయితే మేము ఇదైతే క్లియర్ చేసాము. ఇందులో ఉన్న చెట్లన్నీ తీసాము. ఓపెన్తో పట్టాలి. కొంచెం లోతు అయితే ఎక్కువ ఉంది ఇది. నేను వాడతా అగ్గో ఎగిరిందే రింక్ ఇక్కడ ఒకటి. ఇది అటు తీసి. ఓకే రైట్. నేను వాడతా. ఇప్పుడు చేపలు అయితే పట్టేస్తాం. చూడు ఏం దాకలే. అయ్యో ఒక్క చేప కూడా రాలే కాదురా మనం అటు. ఫ్రెండ్స్ ఒక్క చేప కూడా పడలేదు. మేమైతే చాలా పడతాయి అనుకున్నా కానీ చూద్దాం తప్పించుకుంటానే కావచ్చు. మనం అట్లాను అడిగి చూడు మనం ఇటన్నా ఒక్కటన్నా దొరకాలి. అరే ఉచ్చుకోవేందిరా జల్ల కావచ్చు. ఏదో మొత్తం తాకింది. ఒకసారి లేపు. సక్సెస్. పడ్డది దగ్గర మాను రింక్ పట్టుకో. పడుతుంది మళ్ళా ఇగో మనం బకెట్లో బకెట్లేసి మనకి ఎంత దొరికింది దాంతో రింకు 3. ఓకే అంటే ఇంకా ఉన్నట్టే. పట్టండి పురుగు పట్టాలి. పట్టండి కొంచెం మంచిగా పునుకోటరి ఉన్నట్టు ఉన్నాయి చేపలు. అగో చిన్న తలిగిందిరా మాను. చిన్న దాకింది పునుకోటరిగా. మంచిగా కొట్టరు ఇంకొకసారి కొట్టరి. రవ్వులు బొమ్మలు ఏమున్నా పడాలి. పడ్డట్టే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ 2 అయితే పడ్డాయి. ఫుల్ సంతోషంగా అయితే ఉంది. 2 బొమ్మలు. ఇక పట్టుకో రింకు పట్టు. ఆగదు మరి. ఇగో మనం బకెట్లు అయిపోయి కింద పడతాయి మరి. ఇప్పుడు మనకైతే ఎన్ని దొరికాయి? 5 చేపలు. 5 చేపలు. మాకైతే 5 ఫిషెస్ అయితే దొరికాయి. ఇప్పుడైతే మళ్ళీ అయితే పట్టేస్తున్నాం. మళ్ళీ అటు లాస్ట్కు కొట్టండి. ఎగరండి. ఈసారి మొల్ల 5 పడాలి. నాకు తెలిసి 5 పడాలి. అటు ఉనుకూరి లాస్ట్కి ఉనుకూరి. అగో అది కనబడ్డది కదా చిన్నగాడ. పట్టురి 5 పడాలి. 0. ఇంకోసారి గిడిది అయిపోయినా ఏంది. నెక్స్ట్ మాటకి వెళ్ళిపోవడం. ఇటు ఒకసారి పట్టు. అదే అన్ననే పట్టుడు. అయ్యో 0. ఇటు రాని ఇక లాస్ట్ ఇటు పడకుండా ఇక లేనట్టే. ఇటా మనం ఏమైంది అటుపోయినావు. పరుగుతలేవు. చూడు వచ్చిందా. ఓ నన్ను మొత్తం తడిపేసినావు. ఇక అన్ననే పట్టాలి ఇక లేవు ఇంట్లో. ఇప్పుడైతే పాకురు అయితే క్లియర్ చేసుకుంటున్నాం. ఇంకో మెల్ల దిగి మెల్ల బయట
ఎండకు బాగా కష్టం అవుతుంది పాపం పిల్లగాళ్ళు వీళ్ళు కూడా బాగా కష్టపడతారు చేపల కోసం అయితే నిలబెడతారు. మేమే తట్టుకోలేకపోతున్నాం కాకపోతే వీళ్ళ కొంచెం సంబరం అవుతుంది చేపలు పట్టుడు. ఇదంతా ఏరేయాలి నాసు. ఈ చేపలు పట్టడం అంటే ఇదంతా కష్టం ఉంటుంది, ఏదో ఈజీగా అంటే దొరకాయి. ఒక వీడియో తీసి చాలా చేపలు పడ్డాయి చూపిస్తాను అని అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది. వీటికి మనం వీగు ఆ గిన్నెది ఉన్నదా? ఉన్నాయి చేపలు ఉన్నాయి. జై అట్లయితే ఓకే. అరే మను ఇవాళ చేపల కూర తినుడేరా. ఉన్నాయి దీంట్లో కూడా బొమ్మ ఉన్నట్టున్నదే. బొమ్మలే ఉన్నట్టున్నాయి, ఇక వేరే చేపలు అసలు లేనట్టున్నాయి కదా. తలిగింది ఇక వేరే చేపలు లేనట్టున్నాయి. ఇలా చల్దాం పట్టుకొని ట్రై చేద్దాం, కొంచెం చల్లి దాంతో పడదాం అవసరం వస్తే. నువ్వే చల్లుతావా? చాలు ఇటు చాలు గిల్లు అట్లా చాలు ఇట్లా చాలు ఇట్లా ఇట్లా ఇగో ఇగో ముట్ట దొరికింది నాకు, పట్టు ముట్ట. ఇగో గిన్నె ఇట్రా. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇటు దగ్గర ఇగో ఇగో చిన్న ముట్ట. ఓకే చూసారా, నీళ్ళోడక ముందు ఒక చిన్న చేపనైతే పట్టేశాను చేతులతో. ఇగో ఈ బకెట్లో అయిపో. అరే పట్టు ఓకే ఇంకా ఉంటాయి, చల్లేసాయి దీని కిందికి వెళ్తాయి. అరే ఇంకొకటి తప్పించుకుందిరా, ఇంకొకటి తప్పించింది ఇంకోటి. అగ్గో ఎగురుతాను. ఓకే ఇప్పుడైతే నేనైతే నీళ్ళైతే మొత్తం బయట బాగా వస్తాను. చాలు మోసొస్తుంది. ఉన్నాయి 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 తాకుతున్నాయి, కాలుకు తాకింది. పట్టు నీళ్ళు ఊరుతున్నాయి. అరే అమ్మా బొమ్మెరా బొమ్మె ముట్ట తాకింది. దొరికింది దొరికింది. ఇగో ఇగో చిన్నదోటి పెద్దదోటి. ఆగా ఇగో రింకు అటు అయిపో. ఇగో చిన్నది చిన్నవి రెండు వచ్చినాయి. ఒక్కటి అరే అట్ట వచ్చింది. అరే ఎందుకారా, ఇగో నువ్వు అన్నట్టు వచ్చిందిరా. చూడండి ఫ్రెండ్స్, అబ్బా దీనికి బలం బాగున్నది. గంగెనుక కొండెట్లా ఇచ్చిందో. దీనికి బలం బాగుంది. ఇది చిన్నదే కానీ ఘోరమైన బలం ఉంది. అగ్గో అగ్గో అయ్యమ్మ డిస్కో డాన్సర్, అయ్యమ్మ డిస్కో డాన్సర్. ఘోరంగా తప్పిస్తాను రే. చిన్న ఫంకిరి కాదు నీరికి ఎక్కుతాను. ఇరా బాగానే ఉన్నట్టున్నాయి చేపలు. దొరికింది 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 దొరికింది. పట్టు తీసేయి పనులు, రింక్ తీసేయపా. దొరికిందా మాను?
మన అన్నట్టు ఎందుకే నిజంగానే ఉన్నది గ్రేట్ ఏరా నువ్వు అగో 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 అరే 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 తాకిపోయిందిరా అరే దొరుకుతలేదు ఇవి తోపేనా మరి తోపేన అనుకో సపరేట్ దొరుకు ఓకే ఇప్పుడైతే తోపెన్తో అయితే పడతాము అవి మన చేతులతో అయితే బాగా గేమ్స్ ఆడుతున్నాయి ఇప్పుడైతే ఇక గేమ్స్ ఆడేది కనబడుతుంది వచ్చింది ఒకటి జరుగురా మను ఒకటి వచ్చింది అరే ఇటు కొట్టుకురారా అటు నుంచి ఇటు కొట్టుకురారి ఇక లేపుతున్నా వీళ్ళకైతే ఒకటి ఎగిరింది పెద్దది అరే కుమారు పెద్దది ఏ రింకు గట్టిగా పాటు పాటు రింకు కొంచెం అయితే ఇంట్లోనే వాడేసు ఇక చిన్న చేప కూడా దొరికింది ఏది ఆటై అగ్గో అయ్యో కిందిది కూడా దొరకబడతాడు రింకు జరుగు ఇంకా పడదాం అటు వస్తా నాకు గీది ఒకసారి లేపు గీ చెట్టు మనం ఈ చెట్టు లేపు మనం గీది ఒక గిటి పక్కకి చెట్టు లేపు ఇట్లా గెలుకు అగో అగో అటు వచ్చిందిరా పెయిందుకో అయ్యో అంత బయట వచ్చింది 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 ఇంకో ఇంకో చిన్న వచ్చింది జరు వెళ్ళవే నువ్వు దమ్ముంటే నా ముందుకి రావే దమ్ముంటే మనగాని ముందుకు రావే బొమ్మే చేప గట్లా వచ్చినాక చేప ఎందుకు అవుతుంది బురదలు జాక్కుంటుంది అది పడదు 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 అగో ఎగురుతుంది అరే అరే అమ్మా ఇలా మస్తు దొరుకుతానే రా ఇది చూస్తే ఇంకా దానికంటే ఇదే నయం ఏది పడ్డదా అయ్యో ఇది జినిపోయింది కదా తోపేనా దొరికే రత్తలేదేంది అసలు లేవా ఏంది ఇక మరి ఫుల్ ఉంటాయి ఇవి అయ్యో ఇదేనా చెప్తుందే పట్టుగా ఉన్నాయి కానీ పట్టు ఆగో 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 అప్ప లే ఓడి అమ్మ బంటి ఓడి అమ్మ బంటి ఇటు దొక్కు పడ్డది లేజరు పడాయి 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 టూ 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 ఓడి అమ్మ బంటి అగ యా మస్తు సక్సెస్ నాకైతే దాంతో పట్టలేదు కొన్ని దొరికినాయి మన కుమార్ అయితే ఒకటే దెబ్బకు 2 పట్టాడు ఇంకా ఉన్నాయా చూడు మనం పట్టు పడ్డదా పడ్డదా పడ్డది పడ్డది ఎటు పడుకో ఆగో డాడీ మనకి ఇల్లనే 9 దొరికినాయి మనం నువ్వు ఇక్కడ పట్టేసాయి
అసలు ఇందులో ఇంకా 2-3 ఉన్నట్టు ఉన్నాయి కానీ అవి తలుగుతున్నాయి కానీ దొరకడం లేదు. ఏమో వచ్చిందా రాలే తుస్సు తప్పించుకున్నాయి. ఉన్నాయి అసలు అటు పోయి ఇట్లా పట్టపోయారు పట్టు. మీకు ట్రైనింగ్ ఎట్లా తీసుకుంటారు చేపలు పట్టుడు? ఓన్లీ పైన గడ్డ పైన పట్టదడపో. చూడండి ఫ్రెండ్స్ పడ్డేసింది. నిలబడ్డది చేప తొక్కి రంలా. ఏమైంది? లేనట్టున్నాయి ఇక మీదికి ఎక్కుతానే అవి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే ఇకనైతే దొరుకుతలేవు. పడితే నాకు తెలిసి అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. రింక్ అయితే మొత్తం ఆ మురుగు నీళ్ళనే స్నానం చేసిండు మను. రింక్ అయితే ఇప్పుడైతే మాకు ఎన్ని చేపలు దొరికినాయో కానీ ఇప్పుడు చూపించాం, లాస్ట్కి చూపిస్తాం. ఇప్పుడు వెళ్ళి అయితే అక్కడ వాటర్ మనం రాంగ్ కనబడ్డాయి కదా, అక్కడికి వెళ్ళి అయితే స్నానం చేస్తారు వీళ్ళు. మేము కూడా ఇదంతా మొత్తం నాస్ అంటే ఖరాబ్ అయిపోయాయి బట్టలు. ఒకసారి కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని చేపలు దొరికామో టోటల్గా అయితే మీకు చూపిస్తాం. లెట్స్ గో. ఇప్పుడైతే రింకు నేనైతే ఇక్కడనైతే ఈతనైతే కొడుతున్నాం. ఇక్కడ చాలా లోతుంది, అలాగే ఇక్కడ చాలా అంటే చాలా లోతు కాదు, ఇంత లోతు ఉంటది. అలాగే చేపలు అయితే ఉన్నాయి. చేపలు అయితే మస్తు ఉన్నాయి. చేప చూస్తుంది రింకుని. చలో చలో గదే లోతు చలో. ఎట్లా పట్టాలి? ఆగో ఆగో. నేను ఈత ఎట్లా కడతాను చూడు. రింకు రింకు చూడు. ఓకే పెయిన్ నాసంతో ఇగో అంగి మీదికి లేస్తాను నీకు కింద అనుకో. రింకు అటు పోదాం, గట్టు గట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాళ్ళ స్నానం అయితే చేశారు, మొత్తం క్లీన్ అయిపోయారు. ఇప్పుడైతే వీటిని అయితే కింద పోసి మనకి ఎన్ని చేపలు దొరికాయో మొత్తం అయితే మనకు అవి కొర్రమీన్లే దొరికాయి. మా దగ్గర అవి బొమ్మెలు అని కూడా అంటారు, వాటికి 2 పేర్లు ఉంటాయి. ఓకే ఇప్పుడైతే కింద పోయి చూపిస్తాం. అందులో మనకు ఒక ఎండ్రికాయ ఉన్న చిన్న చిన్న చేపలు కూడా దొరికాయి. ఓకే మనం పోస్తున్నా. పోస్తున్నా అగో ఎండ్రికాయ కూడా చూశారు కదా, మాకైతే ఇన్ని చేపలు అయితే దొరికాయి, మొత్తం కొర్రమీన్లే. ఓకే ఇప్పుడైతే మనకు ఎన్ని చేపలు దొరికాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంతేనా? 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. 15 చేపలు అయితే దొరికాయి, మొత్తం కొర్రమీన్లు దొరికాయి. తర్వాత 4 చిన్న చేపలు దొరికాయి, వాటర్లో వేసాం పాపం చనిపోతాయని. అలాగే ఇంకొకటి ఎండ్రికాయ దొరికింది మనకు, పీత. ఇక చూడండి దానికి చాలా బలం ఉంది. దీన్ని మా దగ్గర అయితే గంగెండ్రికాయ అంటాము. చూడండి ఇది. ఓకే ఇప్పుడైతే వీటిని ఇంకొక చిన్న చేప కూడా ఉన్నది. ఓకే ఇప్పుడైతే ఇవి చాలా పానంతో ఉన్నాయి, వీటిని చంపకుండా ఇంటికైతే తీసుకెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంట్లో వేస్తాం ఒక్కొక్కటి అయ్యి. ఇక మస్తు పానంతో ఉన్నాయి. అయ్యో మెల్లగా వాటర్ మీద పడుతున్నాయి. ఆగో ఇంతకెళ్ళి దునుకుతున్నాయి. ఓకే చూడండి మస్తు హుషారుగా అయితే ఉన్నాయి. ఓకే ఈరోజు వచ్చినందుకైతే మాకైతే చేపలు అయితే మంచిగా దొరికాయి. అయ్యో అటు ఒకటి ఉందా ఇంకోటి. ఓ చిన్న చేపలు ఇంకా తప్పించుకొని పోయినాయి. మాకు కొమారాలకు రింకోలకు కూడా అందరికి కూర అయినట్టు అయ్యేలా మంచిగా తినేస్తాం.